ఈనాడు పేపర్ అన్నా, ఈటీవీ వార్తలన్నా, ఈటీవీ ప్లస్ కామెడీ అన్నా, రామోజీ ఫిలిం సిటీ అన్నా అందరికి టక్కున గుర్తొచ్చేది రామోజీరావు సారే. తెలుగు కోసం, తెలుగు భాష కోసం అలుపెరగని పోరాటం చేసిన మహామనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే అలుపెరగని అక్షర యోధుడు. జర్నలిజంలో అందరికి మార్గదర్శి. ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు సారు జీవిడిసిండుల్లా. ఈ ముచ్చట తెలియగానే సారు జూత్తానికి పొలిటికల్ లీడర్లు, జనాలు, అభిమానులు, సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు అందరూ రామోజీ ఫిలిం సిటీకి పెద్ద ఎత్తున పోతున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేని ఇండ్లు ఉన్నాయేమో గాని ఈనాడు పేపర్ లేని ఇండ్లు లేవు. పొద్దున లేవంగానే పళ్ళపుల్ల వేసుకొని ఈనాడు పేపర్ చదవాలి, రాత్రి 9కి ఈటీవీలో వార్తలు చూడాలి. లేకపోతే ఆ రోజంతా ఏదో వెతికిగా ఉంటది. అంత ఫేమస్ అయిన ఈనాడు పేపర్, ఈటీవీ ఛానల్స్ లను రామోజీ సారు 1995 సంవత్సరంలో ఈటీవీలో న్యూస్ స్టార్ట్ చేస్తే అప్పటికి ఆ ప్రోగ్రామ్ కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉన్నదంటే ఆ ప్రోగ్రామ్ కున్న క్రేజ్ ఎటువంటిదో నమ్మి తీరాల్సిందే. అంతేకాదోల్లా సారు రైతు కుటుంబంలో పుట్టినందుకు రైతుల గురించి, రైతన్నల కష్టాల గురించి తెలుసు కాబట్టి సారు రైతన్నల కోసం బాగా ఆలోచన చేసి అన్నదాత ప్రోగ్రామ్స్ తో షురూ చేసిండు. మీరు నమ్ముతారో లేదో గాని మనలో చాలా మందికి చిన్నతనంలా ఆ అన్నదాత ప్రోగ్రామ్ పాటనే అల్లారం లెక్క అన్నట్టు ఆ పాట షురు కాగానే నిద్రలేసేది. మనలో ఇప్పుడున్న చాలా మందికి చిన్నతనం అంతా ఈటీవీలో పంచతంత్రం, భాగవతం, శ్రీకృష్ణ లీలలు, గంటారావం ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ తోనే గడిచిందంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందేనోళ్ళ. అంతేకాకుండా మన వాళ్ళందరూ సినిమా షూటింగ్ లకు ఎక్కడెక్కడ ఓవుడు ఎందుకని బాగా ఆలోచన చేసి హైదరాబాద్ లో దేశంలో అతిపెద్ద ఫిలిం సిటీగా నిర్మించి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు రామోజీరావు సారు. అట్లాంటి ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు సారు ఇవాళ మబ్బులో జీవిడ్చిండోళ్ళ. సారు కొన్ని నెలలుగా పానం బాలేక దవాఖానలో చేరిండు. ఇవాళ పొద్దుగాల 4:50 సారు పాపం జీవిడ్చిండు. సారు జీవిడ్చిన విషయం తెలియగానే ప్రధానమంత్రి మోడీ సారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు, కార్ పార్టీ అధినేత కేసీఆర్ సారు, చంద్రాల్ సారు, లోకేష్ సార్ చాలా మంది పెద్ద పెద్దలు సంతాపం ప్రకటించిండ్రు. సారు పార్థివ దేహాన్ని అభిమానుల కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఉంచిర్రు. రామోజీరావు సార్ ను ఆఖరి చూపు చూస్తానికి మస్తు మంది వచ్చిర్రు. సారు ఎంత గొప్పోడంటే బతికి ఉండంగానే తన స్మారకం తానే కట్టుకొని నాకు చావంటే అస్సలు భయం లేదని నిరూపించిన గొప్ప మనిషి. తెలంగాణ సర్కార్ సుత సార్కు అధికార లాంఛనాలతో దహన సంస్కారం చేయాలని రేవంత్ సార్ నిర్ణయించిండు. ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగుమంటూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి, అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మరొకసారి ఈనాడు ప్రేక్షకులకి, ఈటీవీ ప్రేక్షకులకి, రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి. ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం. భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలుగువారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం. కాబట్టి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియదు. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే
ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి, అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు, అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర.